హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 20,000 రూపాయల లోపల ఈ రీసెంట్ టైమ్స్లో మనం ఒక మంచి స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాం మనం. లైక్ మంచి AMOLED డిస్ప్లే ఉంటే మంచి ప్రాసెసర్ ఉండదు, మంచి ప్రాసెసర్ ఉన్న ఫోన్లో AMOLED డిస్ప్లే ఉండదు, ఈ రెండు వచ్చిన కాంబినేషన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు. సో ఇలా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాం. కానీ ఈ కన్ఫ్యూజన్ మొత్తాన్ని పోగొట్టడానికి Iqoo Z7 5G అని చెప్పి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తుంది. ప్రైజింగ్ వచ్చేసరికి 6GB 128GB బేస్ వేరియంట్ 19,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ పోగా 17,500 రూపాయల ప్రైస్ పాయింట్లో వస్తుంది. 8GB 128GB 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో పెట్టారు. కార్డ్ ఆఫర్ పోగా 18,500 రూపాయల ప్రైస్ పాయింట్ లో వస్తుంది. సో ఈ కార్డ్ ఆఫర్ HDFC బ్యాంక్ మీద, SBI బ్యాంక్ మీద ఇన్స్టెంట్ గా 1,500 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అమెజాన్ అవైలబుల్ గా ఉంటుంది. మార్చి 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ మొబైల్ సేల్ కి వస్తుంది. ఓవరాల్ స్పెసిఫికేషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఈ స్పెసిఫికేషన్స్ అన్ని చూసి చాలా రోజులు అవుతుంది. ఒకసారి స్పెసిఫికేషన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఒకవేళ నచ్చింది కావాలి అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. లింక్ యూస్ చేసి పర్చేస్ చేయడం కదా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. పెద్ద గోల్ అనుకుంటున్నాము. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కౌంట్ అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఫస్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఫోన్ కి హార్ట్ లాంటిది. సో 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ రీసెంట్ టైమ్స్ లో మనం స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అని చూస్తున్నాం అండ్ 4 Gen 1 ప్రాసెసర్స్ ని చూస్తున్నాం. 5G కంపాటిబిలిటీ ఉన్నవి. 695 ప్రాసెసర్ లో 5G అన్ని బాగుంటాయి, కానీ గేమ్స్ లాంటివి ఆడడానికి కొంచెం మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తుంటే ఇది కొంచెం థ్రాట్లు అవుతుంది. అండ్ అలానే 4 Gen 1 ప్రాసెసర్ కూడా అంతే. కాకపోతే ఈ ఫోన్ లో మనకి MediaTek Dimensity 920 ప్రాసెసర్ యూస్ చేయడం జరిగింది. ఇది 6 nanometer బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. డ్యువల్ 5Gకి సపోర్ట్ చేస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 695 4 Gen 1 ప్రాసెసర్స్లో 5G సపోర్ట్ ఉంటుంది, కానీ 5G బ్యాండ్స్ తక్కువ ఉంటాయి. బట్ ఈ ఫోన్లో మనకి 5G బ్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. డ్యువల్ 5Gకి సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6కి సపోర్ట్ చేస్తుంది. అండ్ గ్రాఫిక్స్ పరంగా కూడా మీరు PUBG, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ ఆడుతున్నా సరే హై అండ్ గ్రాఫిక్స్లో మనకి HDR గ్రాఫిక్స్ సపోర్ట్ చేస్తుంది. ఒకసారి Antutu స్కోర్ చూసుకున్నా కానీ మనకి 4,85,000 వరకు స్కోర్ చేయడం జరిగింది. అదే స్నాప్డ్రాగన్ 695 సరికి 4,10,000 వరకు స్కోర్ చేసింది. ఈ ప్రైస్ పాయింట్లో వచ్చే రెండు ప్రాసెసర్స్తో కంపేర్ చేస్తే MediaTek Dimensity 920 ప్రాసెసర్ అనేది చాలా వరకు బెటర్ పర్ఫార్మెన్స్ మనకి చూపించగలుగుతుంది. అండ్ ఈ ఫోన్లో సెకండ్ హైలైట్ పాయింట్ డిస్ప్లే 6.38 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 90 Hz రీఫ్రెష్ రేట్ వస్తుంది. 360 Hz వరకు మనకి టచ్ సాంప్లింగ్ రేట్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి 1300 nits వరకు పీక్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. డే లైట్ కండిషన్ లో డైరెక్ట్ గా సన్లైట్ లో యూస్ చేస్తున్నా కానీ విజిబిలిటీ అనేది మీకు కొంచెం బెటర్ గా ఉంటుంది ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చే ఫోన్స్ తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే. నెక్స్ట్ ఇందులో కెమెరాస్ పరంగా మాట్లాడుకుంటే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. ఇది ఐసోసెల్ GW3 సెన్సార్ను ఉపయోగించడం జరుగుతుంది. ఇందులో పోర్ట్రేట్ మోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం వివో ఫోన్స్లో 25,000 రూపాయల ప్రైస్ పాయింట్లో కొన్ని బోకే ఫ్లోర్ అని చెప్పని కానీ లవ్ సింబల్స్ వచ్చి ఫిల్టర్స్ ఉంటాయి కదా, సో ఆ ఫిల్టర్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ బోకే సెన్సార్ కోసం 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం మనకి మ్యాక్రో సెన్సర్స్ కానీ జంక్ కెమెరాస్ ఉంటాయి కదా, సో అవేమీ దీంట్లో యూస్ చేయట్లేదు. ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్తో తీసుకొచ్చారు బ్యాక్ సైడ్ మనకి. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరాని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. మరి ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా కానీ జస్టిస్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి మెయిన్ కెమెరాని యూస్ చేసి 4K 30 FPS వరకు మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 64 మెగాపిక్సెల్ కెమెరాకి హైలైట్ పాయింట్ వచ్చేసరికి దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. 20,000 రూపాయల ప్రైస్ పాయింట్లో నాకు తెలిసినంత వరకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న కెమెరా సెటప్ అయితే అంత తొందరగా మనకు కనపడట్లేదు. కావాలనుకుంటే Realme 9 Pro Plus 10 Pro Plus వాటిలోకి వెళ్ళడమే తప్ప 25,000 27,000 ఆ రేంజ్కి వెళ్ళడమే తప్ప 20,000 రూపాయల లోపల ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో మంచి కెమెరా సెటప్ అయితే రీసెంట్ టైమ్స్లో నాకు కనబడలేదు. అండ్ ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ పరంగా మాట్లాడుకుంటే ఇందులో 6GB ర్యామ్ 8GB ర్యామ్ రెండు వేరియంట్స్ లో వస్తుంది. LPDDR4X ర్యామ్ ను ఉపయోగించడం జరుగుతుంది. అండ్ 128GB ఇంటెల్ మెమరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది USB 2.2 స్టోరేజ్ టైప్ తో అయితే మనకి రావడం జరుగుతుంది. ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఒకవేళ మీరు ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఇంటర్నల్ స్టోరేజ్ యూస్ చేసి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా అవైలబుల్ ఉంది. 1TB వరకు మీరు మెమరీ కార్డ్ వేసుకుని స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే ఇందులో 4500 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. 44W ఫ్లాష్ ఛార్జ్ కి సపోర్ట్ చేస్తుంది. సో మాక్సిమం 25 minutes లోనే 50% వరకు ఛార్జ్ అవుతుందని మీరు మెన్షన్ చేస్తున్నారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కూడా ఒక థమ్స్ అప్ ఇచ్చుకోవాలి. ఒక ఫీచర్ ఎక్కడన్నా స్కిప్ అయింది అనే పాయింట్ అయితే ఎక్కడ రైజ్ అవ్వట్లేదు. అన్ని బాక్సులు టిక్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ Iqoo అనగానే అందరికీ ఒక పాయింట్ రైజ్ అవుతుంది. కొత్త బ్రాండ్ సర్వీస్ సెంటర్స్ పరంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ Iqoo అనేది వివో సబ్ బ్రాండ్. ఆఫ్లైన్ స్టోర్స్ లో వివో అనే బ్రాండ్ తో ఫోన్ సేల్ చేస్తున్నారు. ఆన్లైన్ లో Iqoo అనే పేరుతో సేల్ చేస్తున్నారు. సో Iqoo ప్రతి ఫోన్ ని వివో సర్వీస్ సెంటర్స్ లో సర్వీస్ చేస్తారు. దాదాపు ఇండియా మొత్తం మీద 650+ సర్వీస్ సెంటర్స్ ఉన్నట్లు వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈ 650 సర్వీస్ సెంటర్స్ ఎక్కడైనా కానీ Iqoo ఫోన్ తీసుకెళ్తే మనకి ప్రయారిటీ బేస్ మీద Iqoo ఫోన్స్ అయితే సర్వీస్ చేస్తారు. సో ఇది Iqoo Z7 5Gకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే 17,500 రూపాయల ప్రైస్ పాయింట్ లో అండ్ 18,500 రూపాయల ప్రైస్ పాయింట్ లో అండర్ 20,000 రూపీస్ ప్రైస్
పాయింట్లో Iqoo Z7 5G అనేది అన్ని కేటగిరీస్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక మంచి స్మార్ట్ ఫోన్లో అయితే కనబడుతుంది. ఒకవేళ ఈ ప్రైస్ పాయింట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే ఈ ఫోన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ తరుణ్ అండ్ ఫర్ షూర్ సీ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ.